ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ లో ఫైనల్ గా మనం ఫైనల్ క్లాస్ ని చూస్తే లాస్ట్ క్లాస్ లో మనం టెన్త్ క్లాస్ వరకు అంటే 10వ లెసన్ వరకు మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు 11వ లెసన్ కూడా చూసాము. ఈ క్లాస్ లో మనము 12వ లెసన్ చారిత్రాత్మక కట్టడాలు 12వ లెసన్ వచ్చేసి చారిత్రాత్మక కట్టడాలు చంద్రగిరి కోట అనేది. చారిత్రాత్మక కట్టడాలు చంద్రగిరి కోట అని చెప్పి మనకి 12th లెసన్ లో ఇవ్వడం జరిగింది. మరి క్లాస్ లో చూస్తే రకరకాలైనటువంటి కోటలు, చారిత్రక కట్టడాలు ఏ ప్రదేశాల్లో ఉన్నాయి అనేటువంటిది ముఖ్యంగా ఈ చాప్టర్ లో మాట్లాడతారు. సో ఉదయగిరి కోట వచ్చేసి నెల్లూరు జిల్లాలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఉదయగిరి కోట నెల్లూరు జిల్లాలో ఉంది. మరి అలాగే పెనుకొండ కోట వచ్చేసి అనంతపురంలో ఉంది. పెనుకొండ కోట వచ్చేసి అనంతపురంలో ఉంది. ఒక్క నిమిషం సార్, కొంచెం ఆడియో ప్రాబ్లం ఉంది. ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఒక 2 minutes లో సార్. 2 minutes ఏం లేదు. సో 5వ తరగతి ఈవీఎస్ దీంట్లో 12వ పాఠం వచ్చేసి చారిత్రాత్మక కట్టడాలు చంద్రగిరి కోట అని చెప్పింది 12వ లెసన్. మరి దీంట్లో ఉదయగిరి కోట ఎక్కడుంది? నెల్లూరు జిల్లాలో ఉంది. మరి పెనుగొండ కోట వచ్చేసి అనంతపురంలో ఉంది. మరి గోల్కొండ కోట వచ్చేసి హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లో గోల్కొండ కోట ఉంది. మరి ఓరుగల్ కోట వచ్చేసి వరంగల్ లో ఉంది. ఓరుగల్ కోట వరంగల్ లో ఉంది. మరి భువనగిరి కోట వచ్చేసి నల్గొండలో ఉంది. భువనగిరి కోట నల్గొండలో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇవి. తర్వాత రామగిరి కిల్లా వచ్చేసి కరీంనగర్ లో ఉంది. రామగిరి కిల్లా వచ్చేసి కరీంనగర్ లో ఉంది. కిల్లా అంటే కోట అని అర్థం. కరీంనగర్ లో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కోటలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఉదయగిరి కోటనేమో నెల్లూరు జిల్లాలో ఉంది. పెనుగొండ కోట అనంతపురంలో ఉంది. మరి గోల్కొండ కోట వచ్చేసి హైదరాబాద్ లో, ఓరుగల్ కోట వచ్చేసి వరంగల్ లో, భువనగిరి కోట వచ్చేసి నల్గొండలో, రామగిరి కిల్లా వచ్చేసి కరీంనగర్ లో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి దీంట్లోనే స్పెషల్ గా కోట గురించి మాట్లాడతారు, చంద్రగిరి కోట గురించి మాట్లాడతారు. సో చంద్రగిరి కోట వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో, చంద్రగిరి కోట ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుపతికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. చిత్తూరు జిల్లాకి 14 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి అనేటువంటి కోట ఉంది. చంద్రగిరి కోట అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో తిరుపతికి 14 కిలోమీటర్ల దూరంలో. చిత్తూరు జిల్లాలో తిరుపతి ఉంది కదా, ఈ తిరుపతికి 14 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి కోట ఉంది. మరి ఈ కోటకి 2 ముఖ ద్వారాలు ఉన్నాయి. ఈ కోటకి 2 ముఖ ద్వారాలు అంటే 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఆ 2 ఎంట్రన్స్లు దాటిన తర్వాతనే మనము కోటను చేరుకోవడం జరుగుతుంది. మరి క్రీస్తు శకం 1000 సంవత్సరంలో చంద్రగిరికి దగ్గరలో నారాయణవనం అని ఉండేది. ఈ చంద్రగిరి కోట అంటే చంద్రగిరి అనేటువంటి ఊర్లో ఉంది. మరి ఆ చంద్రగిరి అనేటువంటి ఊరులో ఒక అది నారాయణ వనం అనేటువంటిది ఉండేది. నారాయణ వనం అనేటువంటిది ఉండేది. మరి నారాయణ వనాన్ని యాదవ నరసింహరాయలు పరిపాలించేవారు. యాదవ నరసింహరాయలు పరిపాలించారు. మరి ఆయనే, ఆ నరసింహరాయలే ఈ చంద్రగిరి కోటని నిర్మించడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నరసింహరాయలు, యాదవ నరసింహరాయలు చంద్రగిరి కోటను నిర్మించడం జరిగింది. మరి 1565 సంవత్సరంలో రాక్షస తంగడి యుద్ధం జరిగింది.
1565లో రాక్షస తంగడి యుద్ధం జరిగింది. తంగడి యుద్ధం జరిగింది. మరి రాక్షస తంగడి యుద్ధాన్ని తల్లికోట యుద్ధం అని కూడా చెప్తాం. తల్లికోట యుద్ధము అని కూడా చెప్పడం జరుగుతుంది ఈ రాక్షస తంగడి యుద్ధాన్ని. మరి తల్లికోట యుద్ధంలో ఓడిపోయిన రాజులు ఎవరంటే విజయనగర రాజులు. తల్లికోట యుద్ధంలో విజయనగర రాజులు ఓడిపోవడం జరిగింది. విజయనగర రాజులు ఓడిపోయారు. మరి తర్వాత వచ్చేసి గోపురాలు కింద వెడల్పుగా ఉండి పైకి పోయే కొలిది చిన్నగా ఉంటే దాన్ని ద్రవిడ రీతి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దేవాలయాల గోపురాలు ఎట్లా ఉంటాయంటే ఇలా నిర్మిస్తారు. అంటే కింద వెడల్పుగా ఉంటాయి, పైకి పోయే కొద్ది చిన్నగా అవుతాయి. సో ఈ విధంగా ఉండేటువంటి ఆ నిర్మాణాన్ని ఏమంటామంటే ద్రవిడ రీతి అంటాము. గుర్తుపెట్టుకోవాలి, ద్రవిడ రీతి అంటాము. మరి తర్వాత చంద్రగిరి కోట నిర్మాణంలో కనిపించేటువంటి శైలి అంటే నిర్మాణ శైలి ఏదంటే దీంట్లో ఇండో టర్కీ శైలి కనిపిస్తుంది. ఇండో టర్కీ శైలి, దాని నిర్మాణంలో ఇండో టర్కీ శైలి కనిపిస్తుంది. మరి ఇంకొకటి ఏంటంటే ఈ పాఠంలో శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనేటువంటి గ్రంథాన్ని రాశాడు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అముక్తమాల్యద గ్రంథాన్ని శ్రీకృష్ణ దేవరాయలు రాయడం జరిగింది. మరి తర్వాత వచ్చేసి మను చరిత్ర అనేటువంటి గ్రంథం గురించి కూడా ప్రస్తావన ఉంది. మను చరిత్ర అనే గ్రంథాన్ని అల్లసాని పెద్దన గారు రాయడం జరిగింది. తర్వాత విజయనగర రాజుల ఆస్థాన కవి వచ్చేసి తెనాలి రామకృష్ణుడు అని గుర్తుపెట్టుకోవాలి. విజయనగర రాజుల ఆస్థాన కవి తెనాలి రామకృష్ణుడు. ఇది ఈ పాఠంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. సో చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా బిట్లు ఈ పాఠం నుంచి రావడం జరిగింది. సో ఉదయగిరి కోట వచ్చేసి 12వ పాఠం చారిత్రక కట్టడాలు చంద్రగిరి కోట. దీంట్లో కొన్ని కోటల గురించి మాట్లాడడం జరిగింది. ఆ కోటలు ఏ జిల్లాలో ఉన్నాయి అనేటువంటిది చెప్పడం జరిగింది. సో ఉదయగిరి కోట వచ్చేసి నెల్లూరు జిల్లాలో ఉంది. మరి ఉరి అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఉరి. మరి పెనుగొండ కోట వచ్చేసి అనంతపురంలో ఉంది. మరి పెనుగొండ ఎక్కడ ఉందంటే అనంతపురంలో ఉంది కాబట్టి ఇంకా పెనుగొండ కోట అనంతపురంలో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అందరికీ తెలుసు మనకి గోల్కొండ కోట వచ్చేసి హైదరాబాద్ లో ఉంది. ఓరుగల్లు కోట వరంగల్ ఉంది. వరంగల్నే ఓరుగల్ అనేవాళ్ళు ఒకప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. వరంగల్నే ఓరుగల్ అనేవారు. కాబట్టి ఓరుగల్ కోట వచ్చేసి వరంగల్లో ఉంది. మరి భువనగిరి కోట వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది. మరి రామగిరి కిల్లా వచ్చేసి కరీంనగర్ లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లో మన తర్వాత దీని గురించి చంద్రగిరి కోట గురించి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లా ఉంది. ఈ చిత్తూరు జిల్లాలో తిరుపతి ఉంది. ఈ తిరుపతికి 14 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి కోట ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి చంద్రగిరి కోటకి 2 ఎంట్రన్స్ ఉంటాయి. చంద్రగిరి కోటను చేరుకోవాలంటే ముందు ఒక ఎంట్రన్స్ దాటి తర్వాత ఇంకొక ఎంట్రన్స్ దాటిన తర్వాతనే మనకి చంద్రగిరి కోట వస్తుంది. కాబట్టి చంద్రగిరి కోటకి ప్రధాన ముఖ ద్వారాలు 2 ఉన్నాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ చంద్రగిరి కోటను కట్టించింది ఎవరంటే చంద్రగిరి అనేటువంటి ప్రాంతంలో నారాయణవనం అనేటువంటి చంద్రగిరి ఊరు నారాయణవనం అనేటువంటి ఒక ప్రాంతము. ఆ నారాయణవనంలో చంద్రగిరి అనేటువంటి ఊరు కూడా ఉండేది. ఆ నారాయణవనాన్ని పరిపాలించింది ఎవరంటే ఒకప్పుడు యాదవ నరసింహరాయలు పరిపాలించాడు. ఆ యాదవ నరసింహరాయలే చంద్రగిరిలో ఒక కోటను కట్టించాడు. దాన్నే చంద్రగిరి కోట అంటాము. తర్వాత వచ్చేసి రాక్షస తంగడి యుద్ధం గురించి చెప్పడం జరిగింది. 1565వ సంవత్సరంలో రాక్షస తంగడి యుద్ధం జరిగింది. ఈ రాక్షస తంగడి యుద్ధాన్ని తల్లికోట యుద్ధం అని కూడా చెప్తాం. సో తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1565. ఒకవేళ రాక్షస తంగడి యుద్ధం ఎప్పుడు జరిగిందన్నా 1565. మరి ఈ తల్లికోట యుద్ధం లేదంటే రాక్షస తంగడి యుద్ధంలో ఓడిపోయింది ఎవరంటే విజయనగర రాజులు ఓడిపోయారు. అని చెప్పి గుర్తుపెట్టుకోండి. తర్వాత దేవాలయాల నిర్మాణాలు చూస్తే కింద వెడల్పుగా ఉండి గోపురాలు పైకి వేయ కొద్దీ కోసిగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. సో అలాంటి కళని అలాంటి నిర్మాణ శైలిని ఏమంటామంటే ద్రవిడ రీతి అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి చంద్రగిరి కోటలో కనిపించేటువంటి నిర్మాణ శైలి ఏది ఉంటుందంటే
ఇండో టర్కీ శైలి కనిపిస్తుంది, ఇండో టర్కీ శైలి అనేది కనిపిస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అముక్త మాల్యద అనే గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు రాశాడు, తెలుసు మనందరికీ. అముక్త మాల్యద వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు. తర్వాత మను చరిత్రని అల్లసాని పెద్దన రాయడం జరిగింది, మను చరిత్రని అల్లసాని పెద్దన రాశాడు. తర్వాత విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి కవులు, విజయనగర రాజుల ఆధీనంలో ఉన్నటువంటి ఆస్థాన కవి ఎవరంటే తెనాలి రామలింగుడు, లేదంటే తెనాలి రామకృష్ణుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ లెసన్ చూస్తే మనకి 5th క్లాస్ లోనే నెక్స్ట్ లెసన్ 13వ పాఠం వచ్చేసి శక్తి అని ఉంది. శక్తి అనేది 13వ పాఠము. మరి దీంట్లో ఉన్నటువంటి రకరకాల శక్తి వనరుల గురించి మాట్లాడతారు. ఈ శక్తి వనరులు వచ్చేసి ఖర్చు అయిపోయే శక్తి వనరులు ఏముంటాయి, ఖర్చు కాని అంటే పూర్తిగా అయిపోని శక్తి వనరులు ఏముంటాయి అనేటువంటి విషయాలు మాట్లాడతాడు. చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ చేస్తారు ఇవి. ఖర్చు అయిపోయే శక్తి వనరులు ఏమున్నాయంటే, అంటే మనం వాడితే వాటిని పూర్తిగా ఖర్చు అయిపోతాయి, కొంతకాలానికి పూర్తిగా అయిపోతాయి. సో ఖర్చు అయిపోయే శక్తి వనరులు ఏమున్నాయి అనేది చూస్తే పెట్రోలు, డీజిల్, కిరోసిన్, పెట్రోల్, డీజిల్, తర్వాత కిరోసిన్, తర్వాత వచ్చేసి గ్యాసు, బొగ్గు, తర్వాత నీరు. వీటిని జాగ్రత్తగా వాడకపోతే కొంతకాలానికి ఇవన్నీ కూడా అయిపోయేటువంటి వనరులు, పూర్తిగా ఖర్చు అయిపోయేటువంటి వనరులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్యాస్, బొగ్గు, నీరు ఇవన్నీ ఖర్చు అయిపోయే శక్తి వనరులు. మరి ఖర్చు అయిపోని శక్తి వనరులు అంటే పూర్తిగా అయిపోయినటువంటివి, ఖర్చు అయిపోని శక్తి వనరులు ఏమున్నాయంటే గాలి, సూర్యరశ్మి అంటే సన్లైట్. ఇవి ఎప్పటికీ అయిపోవు, మనం ఎంత యూజ్ చేసినా కానీ ఆ శక్తి వనరులు మాత్రం అలాగే ఉంటాయి. ఎందుకు వీటిని శక్తి వనరులు అంటున్నాము అంటే, గాలి నుంచి, నీటి నుంచి వివిధ రకాల ఎలక్ట్రిసిటీ తయారు చేయడం కానీ, లేదంటే వాహనాలకు ఇంధనాలు ఉపయోగించడం కానీ అలాంటివి జరుగుతాయి. కాబట్టి శక్తి జనరేట్ అవుతుంది, కాబట్టి వాటిని శక్తి వనరులు అంటాం. అయితే కొన్ని శక్తి వనరులని విచక్షణ రహితంగా కంటిన్యూస్ గా మనం యూజ్ చేయడం వల్ల కొంతకాలానికి అవి అయిపోతాయి. సో ఆ విధంగా ఖర్చు అయిపోని శక్తి వనరులు, ఖర్చు అయ్యేటువంటి శక్తి వనరులు అని చెప్పి డివైడ్ చేసుకుంటే, ఖర్చు అయిపోయే శక్తి వనరులు పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ మనం ఎక్కువ వాడితే అయిపోతుంది, కిరోసిన్, గ్యాస్, బొగ్గు, నీరు ఇవి విచక్షణ రహితంగా మనం అధికంగా వినియోగిస్తే, వృధా చేస్తే ఖచ్చితంగా ఒకప్పటికి అవి అయిపోతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఖర్చు అయిపోనివి ఏమున్నాయంటే గాలి మరియు సూర్యరశ్మి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ పాఠంలో ఇంకొక శక్తి వనరు గురించి మాట్లాడారు. పేడ నుండి తయారు చేసేటువంటి, జంతువుల పేడ నుండి తయారు చేసేటువంటి శక్తి వనరు ఏదంటే గోబర్ గ్యాస్ అంటాం. జంతువుల పేడ నుండి తయారు చేసేటువంటి శక్తి వనరులు గోబర్ గ్యాస్ అంటాం. మరి తర్వాత మన దేశంలో సౌరశక్తిని అధికంగా ఉపయోగించేటువంటి రాష్ట్రం, చాలా ఇంపార్టెంట్, సౌరశక్తిని అధికంగా ఉపయోగించేటువంటి రాష్ట్రం ఏదంటే గుజరాత్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్. మరి నీటి వేగాన్ని ఉపయోగించి, నీటి వేగం వల్ల అంటే నీటి యొక్క వేగాన్ని ఉపయోగించి టర్బైన్లను తిప్పడం వల్ల, నీటి యొక్క వేగాన్ని ఉపయోగించి టర్బైన్లను తిప్పడం వల్ల కరెంటు తయారవుతుంది, విద్యుత్ తయారవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ నీటిని ఎలా తిప్పుతారంటే పెన్ స్టాక్ అనేటువంటి గొట్టాలు ఉపయోగించి తిప్పడం జరుగుతుంది. పెన్ స్టాక్ అనేటువంటి గొట్టాలు ఉపయోగించి ఆ నీటిని చక్రాలను తిప్పడం జరుగుతుంది. సో ఇది 13వ లెసను. దీంట్లో చూస్తే పేడ నుండి, జంతువుల యొక్క పేడను స్టోర్ చేసి దాని నుంచి గోబర్ గ్యాస్ తయారు చేస్తారు. ఒకప్పుడు పూర్వకాలంలో, ప్రాచీన కాలంలో చాలా ఎక్కువగా వినియోగించేవారు గోబర్ గ్యాస్. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల వాడుతున్నారు. సో ఆ గోబర్ గ్యాస్ తోనే వంట చేస్తారు, ఎల్పిజి గ్యాస్ వాడకుండా గోబర్ గ్యాస్ తోనే వంట చేస్తాడు, అన్ని పనులు చేసుకుంటారు. సో పేడని స్టోర్ చేయడం వల్ల ఆ పేడ నుండి ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ ని మనం ఏమంటాం అంటే గోబర్ గ్యాస్ అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి
భారతదేశంలో సౌరశక్తిని ఎక్కువగా అత్యధికంగా యూజ్ చేసుకుంటున్నటువంటి రాష్ట్రం వచ్చేసి గుజరాత్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత పైనుంచి నీరు వేగంగా పడి ఆ నీరు టర్బైన్లని తిప్పడం ద్వారా అక్కడ ఎలక్ట్రిసిటీని తయారు చేస్తారు. అయితే పైనుంచి నీటిని పడేటప్పుడు ఆ నీటిని పెన్ స్టాక్ అనేటువంటి గొట్టాల ద్వారా తీసుకొని వస్తారు. ఆ పెన్ స్టాక్ అనే గొట్టాల ద్వారా నీరు చాలా వేగంగా ప్రయాణించి పెద్ద పెద్ద చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలే మనం టర్బైన్స్ అంటాం. ఆ టర్బైన్ల మీద పడి ఆ ఫోర్స్ కి ఏమైతుందంటే చక్రాలు బాగా తిరుగుతాయి. ఆ టర్బైన్స్ తిరగడం వల్లనే కరెంట్ తయారవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి దీంట్లో నీటి వేగాన్ని ఉపయోగించి దేన్ని తిప్పుతారంటే టర్బైన్లను తిప్పుతారు. మరి టర్బైన్లను తిప్పడానికి వాటర్ ఏ గొట్టాల ద్వారా వస్తుందంటే పెన్ స్టాక్ అనేటువంటి గొట్టాల ద్వారా వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి 13వ చాప్టర్. ఇది 13వ చాప్టర్. మరి 14వ చాప్టర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మన దేశం ప్రపంచం. మన దేశం తర్వాత ప్రపంచం అని చెప్పి మనకి 14వ లెసన్ ఇవ్వడం జరిగింది. మరి 14వ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా బిట్స్ వస్తాయి. మనందరికి తెలుసు భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీ. భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీ. మరి వైశాల్య పరంగా చూస్తే ప్రపంచంలో భారతదేశ స్థానం వచ్చేసి వైశాల్య పరంగా చూస్తే 7వ స్థానంలో ఉంది. అంటే విస్తీర్ణం వైశాల్య పరంగా చూస్తే ప్రపంచంలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. మరి భారతదేశంలో వింధ్య సాత్పుర పర్వతాలు భారతదేశానికి కొంచెం మధ్యలో భారతదేశానికి మధ్యలో ఉన్నాయి. ఈ వింధ్య సాత్పుర పర్వతాలని ఆధారంగా చేసుకొని ఏం చేస్తామంటే మనము డివైడ్ చేస్తాం. ఉత్తర భారతదేశము, తూర్పు భారతదేశము, దక్షిణ భారతదేశం అని. సో వింధ్య సాత్పుర పర్వతాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అయితే సో ఇది ఇండియా అనుకుంటే భారతదేశానికి కొంచెం అటు ఇటుగా మధ్యలో వింధ్య సాత్పుర పర్వతాలు ఉన్నాయి. ఈ వింధ్య సాత్పుర పర్వతాలే మనము ఆధారంగా చేసుకొని భారతదేశాన్ని భౌగోళికంగా డివైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం మ్యాప్ చూస్తే ఇదంతా తూర్పు, తర్వాత పడమర, ఉత్తరము, దక్షిణం అని చెప్పి మ్యాప్ మీద మన దిక్కులు, పేపర్ మీద మన దిక్కులు చూపించేటప్పుడు ఇలాగే చేస్తాం. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము అని. మరి దేన్ని బేస్ గా చేసుకుని అంటే వింధ్య సాత్పుర పర్వతాలు బేస్ గా చేసుకొని మనం భారతదేశాన్ని భౌగోళికంగా డివైడ్ చేస్తాము. మరి తర్వాత వచ్చేసి భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు, మన భారత రాజ్యాంగం గుర్తించినటువంటి రికగ్నైజ్ చేసినటువంటి భాషల సంఖ్య 1652 అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి భౌగోళికంగా భారతదేశాన్ని 5 రకాలుగా డివైడ్ చేస్తాము. అంటే భారతదేశాన్ని భౌగోళికంగా వింధ్య సాత్పుర పర్వతాల ఆధారంగా చేసుకుని 5 రకాలుగా డివైడ్ చేస్తాము. మరి 5 రకాలు ఏంటంటే, ఒకటి తూర్పు భారతదేశం, అలాగే పశ్చిమ భారతదేశం లేదా పడమర భారతదేశం, తూర్పు భారతదేశము, పశ్చిమ భారతదేశము, తర్వాత ఉత్తర భారతదేశం, తర్వాత దక్షిణ భారతదేశం. చాలా ఇంపార్టెంట్ సార్, గుర్తు పెట్టుకోవాలి, చాలా సార్లు అడిగారు. తర్వాత మధ్య భారతదేశము. సో దీన్ని ఆధారంగా చేసుకుని అంటే వింధ్య సాత్పుర పర్వతాలే బేస్ గా చేసుకుని, వింధ్య సాత్పుర పర్వతాలకి దక్షిణంగా ఉండేది దక్షిణ భారతదేశము, ఈ వింధ్య సాత్పుర పర్వతాలకి ఇట్లా ఉత్తరంగా పైకి ఉండేది ఉత్తర భారతదేశము, ఈ వింధ్య సాత్పుర పర్వతాలకి ఈ వైపున ఉండేది తూర్పు భారతదేశం, ఈ వింధ్య సాత్పుర పర్వతాలకి పడమర వైపున ఉండేది పడమర భారతదేశము, లేదంటే పశ్చిమ భారతదేశము. తర్వాత ఇక్కడ మధ్యలో వింధ్య సాత్పుర పర్వతాల ఏరియాలో ఉన్నటువంటిది మధ్య భారతదేశం అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి ఈ వీటిలో ఏ రాష్ట్రాలు ఉన్నాయనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి తూర్పు భారతదేశంలో మొత్తము 4 రాష్ట్రాలు ఉంటాయి. తూర్పు భారతదేశంలో 4 రాష్ట్రాలు ఉంటాయి. మరి పశ్చిమ భారతదేశంలో 4 రాష్ట్రాలు ఉంటాయి. తర్వాత మరి ఉత్తర భారతదేశంలో
6 రాష్ట్రాలు ఉంటాయి. దాంతో పాటు ఒకటి ఢిల్లీ కూడా ఉంటుంది. తర్వాత దక్షిణ భారతదేశంలో వచ్చేసి 4 రాష్ట్రాలు, మధ్య భారతదేశంలో వచ్చేసి 2 రాష్ట్రాలు ఉంటాయి. సో ఇవి ఏ రాష్ట్రాలు ఉంటాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి తూర్పు భారతదేశంలో ఏ రాష్ట్రాలు ఉంటాయంటే బంగ్లాదేశ్, సారీ, తూర్పు భారతదేశంలో సో దీనికి ఒక కోడ్ క్రియేట్ చేసి నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ నెక్స్ట్ సెషన్. ఒక క్లాస్ లో మళ్ళీ వీటి కోసం సపరేట్ గా కోడ్ డిసైడ్ చేసి చెప్తాను. సో తర్వాత వచ్చేసి ఈ రాష్ట్రాలు ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. మరి తర్వాత వచ్చేసి ప్రపంచాన్ని మొత్తము 7 ఖండాలుగా డివైడ్ చేయడం జరిగింది. ప్రపంచాన్ని ఎన్ని ఖండాలుగా అంటే ఎన్ని కాంటినెంట్స్ కంటే 7 కాంటినెంట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. మరి అవన్నీ చూస్తే ఒకటి ఆసియా, తర్వాత ఆఫ్రికా, తర్వాత వచ్చేసి తర్వాత ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఉత్తర అమెరికా, తర్వాత దక్షిణ అమెరికా, తర్వాత అంటార్కిటికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, తర్వాత అంటార్కిటికా అని చెప్పి 7 కాంటినెంట్స్ గా డివైడ్ చేయడం జరిగింది మొత్తం ప్రపంచాన్ని అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపాని మనం యూరోప్ అని కూడా చెప్తాం. యూరోప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. సో అంటార్కిటికాని గుర్తుపెట్టుకొని ఆస్ట్రేలియా కంగారు తెలుసు మనకి, కంగారు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా. మనం ఎక్కడున్నామంటే ఆసియాలో ఉంది మన దేశం. సో తర్వాత వచ్చేసి ఎత్తైన పర్వతాల గురించి ఈ పాఠంలో మాట్లాడడం జరిగింది. ఎత్తైన పర్వతాలు భారత్ లో అయితే ఉన్నాయంటే హిమాలయాలు ఉన్నాయి. రాస్తాను, ఎత్తైన పర్వతాలు భారత్ లో హిమాలయాలు ఉన్నాయి. మరి భారతదేశంలోకి వెళ్ళా ఎత్తైన పర్వతాలు వచ్చేసి హిమాలయ పర్వతాలే. మరి అలాగే దక్షిణ అమెరికాలో అయితే ఆండీస్ పర్వతాలు, దక్షిణ అమెరికాలో ఆండీస్ పర్వతాలు చాలా ఎత్తైనవి. మరి ఐరోపా లేదంటే యూరోప్ లో, ఐరోపా లేదా దాన్ని యూరోప్ అంటాము, ఐరోపా లేదా యూరోప్ లో ఆల్పైన్ పర్వతాలు, సరే ఆల్ప్ పర్వతాలు అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా ఎత్తైనవి ఆల్ప్ పర్వతాలు అని గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి హిమాలయాల్లో పుట్టినటువంటి గంగా నది ఎన్ని దేశాల గుండా ప్రవహిస్తుందంటే 3 దేశాల గుండా. గంగా నది చాలా పవిత్రమైనది అంటాము. ఇది హిమాలయాల్లో పుట్టడం జరిగింది. ఇది వచ్చేసి 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఒకటి నేపాల్, 2 బంగ్లాదేశ్, 3 భారతదేశం. సో ఈ 3 దేశాల గుండా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నేపాల్, బంగ్లాదేశ్ అండ్ భారతదేశం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి మనకి ఈ పాఠంలోని మహాసముద్రాల గురించి మాట్లాడతారు. మహాసముద్రాలు వచ్చేసి మనకు 5 మహాసముద్రాలు ఉన్నాయి. ఈ 5 మహాసముద్రాలు వచ్చేసి ఒకటి మహాసముద్రాలు పసిఫిక్ మహాసముద్రం, 2 హిందూ మహాసముద్రం, 3 అట్లాంటిక్ మహాసముద్రం, 4 ఆర్కిటిక్ మహాసముద్రం, 5 అంటార్కిటిక్ మహాసముద్రం. ఈ 5 మహాసముద్రాల గురించి కూడా మాట్లాడడం జరిగింది ఈ పాఠంలో. సో ఒకటి పసిఫిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, తర్వాత ఆర్కిటిక్ మహాసముద్రము, అంటార్కిటికా మహాసముద్రం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత ద్వీపకల్పానికి మధ్య తేడా గురించి కూడా ఈ పాఠంలో మాట్లాడడం జరిగింది. సో ద్వీపం అంటే 4 వైపుల నీరుండి
మధ్యలో భూమి ఉంది అనుకోండి, ఇట్లా నాలుగు వైపులా నీరుంది, మధ్యలో మాత్రమే భూమి ఉంది అనుకోండి, దాన్ని ఏమంటామంటే ద్వీపము అంటాం. గుర్తుపెట్టుకోవాలి సార్, ద్వీపం వేరు, ద్వీప కల్పం వేరు. సో నాలుగు వైపుల నీరుండి మధ్యలో మాత్రం భూమి ఉంటే దాన్ని ద్వీపము అంటాము. మరి ద్వీప కల్పము ఏంటంటే మూడు వైపుల మాత్రమే నీరు ఉంటుంది. అంటే ఒకటి ఇక్కడ నీరు ఉంటుంది, ఇక్కడ నీరు ఉంటుంది, ఇక్కడ నీరు ఉంటుంది, ఇక్కడ అంతా ఇదంతా భూమి ఉంటుంది. సో దీనికి మూడు వైపులు మాత్రమే నీరుంటే అప్పుడు అలాంటి దాన్ని ద్వీప కల్పము అంటాం. ద్వీప కల్పము అని చెప్తాం. సో మూడు వైపుల నీరుండి మధ్యలో భూమి ఉంటే, ఒక భూమికి మూడు వైపుల మాత్రమే నీరుంటే దాన్ని ద్వీపకల్పము అంటాం. నాలుగు వైపుల నీరుంటే దాన్ని ద్వీపము అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ద్వీపాలకి ఉదాహరణ చూస్తే గ్రీన్లాండ్ ఒకటి, గ్రేట్ బ్రిటన్ ఒకటి. గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్, గ్రీన్లాండ్ తర్వాత గ్రేట్ బ్రిటన్ అనేవి ద్వీపాలకి ఉదాహరణలు. ద్వీప కల్పాలు కాదు, ద్వీపాలు. అంటే నాలుగు వైపులా నీరు ఉంటాయి వాటికి. మరి సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది, ఫర్ ఎగ్జాంపుల్ సముద్ర మట్టం ఇట్లా ఉందనుకోండి, ఈ సముద్ర మట్టం నుంచి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది ప్రతి 1000 మీటర్లకి 6 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తగ్గుతుంది అంటే సముద్రం, ఇది సముద్ర మట్టం అనుకోండి, సముద్ర మట్టానికి దగ్గరలో ఎంతో కొంత ఉష్ణోగ్రత ఉంటుంది. అక్కడి నుంచి ఒక 1000 మీటర్లు పైకి పోతే ఒక 6 డిగ్రీల సెంటిగ్రేడు, ఇంకొక 1000 కిలోమీటర్లు పోతే 1000 మీటర్లు పోతే ఇంకొక 6 డిగ్రీల సెంటిగ్రేడు. అలాగా సముద్ర మట్టం నుండి ఎత్తుకు పోయే కొలది ప్రతి 1000 మీటర్లకి ఒక 6 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది, పెరగదు, తగ్గుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పాఠంలో ఇంకొకటి మాట్లాడింది ఏంటంటే సముద్ర జలంలో 96% లవణాలు ఉంటాయి. సముద్ర నీటిలో 96% లవణాలు ఉంటాయి. అందుకే కదా సముద్రం నీరు ఉప్పుగా ఉంటుంది. మరి సరే 96% నీరుంటే 4% లవణాలు ఉంటాయి. 4% లవణాలు ఉంటాయి. సో 4% లవణాలన్నా చాలా ఎక్కువ. అందుకనే నీరు ఉప్పుగా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సముద్రపు నీటిలో 96% నీరు ఉంటుంది, 4% లవణాలు ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది మన దేశం, ప్రపంచం అనేటువంటి ఈ పాఠము. సో ఇక్కడ చూస్తే భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీ తెలుసు మనకి. మరి వైశాల్యంలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. అంటే వైశాల్య పరంగా చూస్తే ప్రపంచంలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. తర్వాత వింధ్యాసాత్పుర పర్వతాలు భారతదేశానికి మధ్యగా ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని మనం భారతదేశాన్ని భౌగోళికంగా డివైడ్ చేస్తాము. మరి భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 1652. మరి వింధ్యాసాత్పుర పర్వతాలను ఆధారంగా చేసుకుని భారతదేశాన్ని 5 భౌగోళిక ప్రాంతాలుగా డివైడ్ చేయడం జరిగింది. తూర్పు భారతదేశం, పశ్చిమ భారతదేశం, అలాగే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, మధ్య భారతదేశం. తూర్పు భారతదేశంలో 4 రాష్ట్రాలు, పశ్చిమ భారతదేశంలో 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో అంటే ఈ వైపున ఉత్తర భారతదేశంలో 6 రాష్ట్రాలు ఉన్నాయి. 6 రాష్ట్రాల్లోనే ఒక ఢిల్లీ కూడా ఉంది. తర్వాత దక్షిణ భారతదేశంలో అంటే ఇట్లా కింది వైపున 4 రాష్ట్రాలు ఉన్నాయి. మధ్య భారతదేశంలో ఇక్కడ 2 రాష్ట్రాలు ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. వీటికి సంబంధించి కోడ్కి సపరేట్ ఒక క్లాస్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి మొత్తం ప్రపంచాన్ని 7 ఖండాలుగా 7 కాంటినెంట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా లేదా యూరోప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. తర్వాత వచ్చేసి మహాసముద్రాలు 5 ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము, అంటార్కిటిక్ మహాసముద్రం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి హిమాలయాల్లో గంగా నది హిమాలయాల్లో పుట్టింది. హిమాలయాల్లో పుట్టిన గంగా నది 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. అవేంటంటే నేపాల్, బంగ్లాదేశ్, భారతదేశం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి భూమికి మధ్యలో భూమి ఉంటే 4 వైపులా నీరుంటే దాన్ని ద్వీపము అంటాము. భూమికి 3 వైపులా మాత్రమే నీరుంటే దాన్ని ద్వీప కల్పము అంటాము. ద్వీపాలకు ఉదాహరణ గ్రీన్లాండ్ అనేది ఒక ద్వీపమే, గ్రేట్ బ్రిటన్ అనేది కూడా ఒక ద్వీపమే.
మరి సముద్ర మట్టం నుంచి ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది ఒక 6 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ తగ్గుతుంది. మరి సముద్ర నీటిలో 4% లవణాలు ఉంటాయి, 96% నీరు ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది మన దేశం, ప్రపంచం అనేటువంటి పాఠము. తర్వాత వచ్చేసి ఇది ఒకసారి ఈ చంద్రగిరి కోట నిర్మించింది ఎవరంటే యాదవ నరసింహరాయలు. తర్వాత తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1565. సో ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కోటలు ఇవన్నీ ఒకసారి బైహెడ్ చేసి గుర్తుపెట్టుకుంటే యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ చూస్తే మన రాజ్యాంగం అని చెప్పి ఉంది మనకి నెక్స్ట్ చాప్టర్. మన రాజ్యాంగం, దీంట్లో మన రాజ్యాంగం గురించి కొన్ని ప్రత్యేక అంశాలను ఇవ్వడం జరిగింది. మన రాజ్యాంగం 15వ పాఠము. మరి మన రాజ్యాంగం దీంట్లో బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షన భారత రాజ్యాంగం రూపొందించింది. సో బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన భారత రాజ్యాంగం రూపొందించబడింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మన దేశానికి మొదటి రాష్ట్రపతి అని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి రాష్ట్రపతి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ గా ఎవరు వ్యవహరించారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి మన రాజ్యాంగము ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. 1950 జనవరి 26వ తారీఖు నుండి రాజ్యాంగము అమల్లోకి వచ్చింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత దీంట్లోనే ప్రపంచంలోనే భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అంటే చేత్తో రాసినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అంట మన భారతదేశంది. మరి బ్రిటన్ కు వచ్చేసి లిఖిత రాజ్యాంగం లేదు. బ్రిటన్ కు వచ్చేసి రాజ్యాంగం లేదంట. లిఖిత రాజ్యాంగం లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి భారత రాజ్యాంగ రచన కమిటీలో సభ్యులు చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగ రచనా కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ వచ్చేసి మొత్తం 7 మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగ రచనా కమిటీలో సభ్యులు ఎవరెవరు ఉన్నారు? ఒకటి భీమ్రావ్ అంబేద్కర్, ఒకటి బిఆర్ అంబేద్కర్, రెండు గోపాలస్వామి అయ్యర్ గారు, మరియు 3 వచ్చేసి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, 4 వచ్చేసి కేఎం మున్షి, మరి 5 వచ్చేసి సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఆయన పేరు పూర్తి పేరు సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. మరి నెక్స్ట్ 6 వచ్చేసి ఎన్ మాధవరావు గారు. మరి 7 వచ్చేసి పిటి కృష్ణమాచార్యులు. వీళ్ళు రాజ్యాంగ రచనా కమిటీలో ఉన్నటువంటి 7 మంది సభ్యులు. వీళ్ళ రాజ్యాంగ రచనా కమిటీకి మరి చైర్మన్ ఎవరంటే అంబేద్కర్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.
సో రాజ్యాంగ రచన కమిటీలో అంబేద్కర్ గారు మనకు గుర్తుంటారు, ఆయన చైర్మన్ కాబట్టి. తర్వాత మళ్ళీ గోపాల స్వామి, ఇక్కడ చూస్తే అల్లాడి కృష్ణమ స్వామి అయ్యర్ ఒక ఆయన ఉన్నాడు, మరి అలాగే గోపాల స్వామి అయ్యర్. సో ఇద్దరు అయ్యర్లు ఉన్నారు, గోపాల స్వామి అయ్యర్ ఉన్నారు, అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్ ఉన్నారు. తర్వాత కేఎం మున్సి అనేటువంటి ఒక ఆయన, తర్వాత ఒక ముస్లిం ఆయన సయ్యద్ మహమ్మద్ సాదుల్లా అనేటువంటి ఒక ముస్లిం సోదరుడు ఉన్నారు, పెద్ద ఆయన. తర్వాత ఎన్ మాధవరావు అని చెప్పి ఒక అతను ఉన్నాడు. తర్వాత ఒక కృష్ణుడు, ఒక కృష్ణమాచారి ఉన్నాడు. సో మాధవుడు కృష్ణుడు అంటే ఒకటే, సో కాబట్టి అది గుర్తు పెట్టుకోండి. మాధవరావు ఉన్నాడు, కృష్ణమాచార్యులు ఉన్నారు. తర్వాత ఒక ముస్లిం ఆయన ఉన్నాడు. తర్వాత కేఎం మున్షి ఉన్నాడు, ఇద్దరు అయ్యర్లు ఉన్నారు, అంబేద్కర్ ఉన్నారు అని చెప్పి ఆ పేర్లు ఇచ్చి ఏమంటారంటే, వీళ్ళలో రాజ్యాంగ రచనా కమిటీలో లేని సభ్యుడు, లేదంటే ఈ క్రింది వారిలో రాజ్యాంగ రచనా కమిటీలోని సభ్యుని గుర్తించండి అని చెప్పి అడుగుతారు. సో అట్లా అడిగినప్పుడు మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ భారతదేశ రాజ్యాంగం రాయడానికి పట్టినటువంటి సమయం చాలా ఇంపార్టెంట్. 2 సంవత్సరాల భారతదేశ రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మరి భారతదేశ రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు, అక్కడ మనం ఏం చదివాము, భారత రాజ్యాంగం రికగ్నైజ్ చేసినటువంటి భాషలు 1652. భారత రాజ్యాంగము అధికారికంగా గుర్తించినటువంటి భాషలు వచ్చేసి 22. మామూలుగా భాషలన్నీ రాజ్యాంగం గుర్తించిన భాషలు 1652. వాటిలో అధికారికంగా ప్రకటించింది, అధికారిక భాషలుగా ప్రకటించింది ఎన్ని భాషలు అంటే 22 భాషల్ని ప్రకటించింది రాజ్యాంగం అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి తర్వాత భారతదేశ రాజ్యాంగంలో కొన్ని ముఖ్యమైన పదాలు ఉంటాయి. అవేంటంటే, ఒకటి సర్వసత్తాక, మన పీఠికలో చూడవచ్చు ఇవి, సర్వసత్తాక అనే పదం. తర్వాత సామ్యవాదం అనే పదం, సామ్యవాదం. తర్వాత లౌకిక రాజ్యం అనేటువంటి 3 పదాలకి అర్థాలు తెలుసుకొని ఉండాలి. సో సర్వసత్తాక రాజ్యం అంటే మనకు ఏ దేశము సలహాలు ఇవ్వకూడదు, అంటే ఏ నిర్ణయం అయినా సరే మనమే తీసుకోవచ్చు, దాన్నే సర్వసత్తాక అధికారం అంటాం. సో భారత రాజ్యాంగం అనేది సర్వసత్తాక లక్షణంతో కూడి ఉన్నటువంటిది. సో సర్వసత్తాక అంటే మనకి ఏ దేశం కూడా మనకి నిర్ణయాలు అంటే ఈ విధంగా చేయని చెప్పి డైరెక్ట్ చేయకూడదు. మన దేశానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా మనమే తీసుకోవచ్చు. అందుకే మన రాజ్యాన్ని, మన దేశాన్ని సర్వసత్తాక రాజ్యము అంటాం, సర్వసత్తాక రాజ్యం అంటాం. మరి సామ్యవాదము అని అంటే దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలి. విద్యను అందించడంలో గాని, తర్వాత వైద్యం అందించడంలో గాని, అలాగే ఆర్థిక వనరులని షేర్ చేయడంలో గాని దేశ ప్రజలందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి అని చెప్పి చెప్తుంది. కాబట్టి మన రాజ్యాంగము సామ్యవాదం అని చెప్తాం. సామ్యవాదం అంటే సమాన అవకాశాలు అందరికీ రావాలి. మరి లౌకిక రాజ్యం అంటే ఏంటంటే మత ప్రమేయం లేని రాజ్యం. అంటే ఏ ప్రభుత్వం కూడా ప్రధాన మతానికి మాత్రమే, ఒక మతానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. సో ఏ ప్రభుత్వం ఏది వచ్చినా గానీ ఆ ప్రభుత్వ పరంగా ఏ మతానికి అనుకూలంగా గాని ఏ మతానికి వ్యతిరేకంగా గాని ఉండకూడదు. ఏ మతాన్ని ఎవరైనా సరే అనుసరించవచ్చు. భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది అని చెప్పేటువంటి పదం ఏదంటే లౌకిక రాజ్యం. సో లౌకిక రాజ్యంలో మత ప్రమేయం ఉండదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి భారతదేశంలో 80% హిందువులు ఉన్నారు. మరి 13% ముస్లింలు ఉన్నారు. 13% ముస్లిమ్స్ ఉన్నారు. మరి 2% క్రిస్టియన్స్ ఉన్నారు. 2% క్రిస్టియన్స్ ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. సో మరి చూస్తే మిగతాది ఇతరులు ఉంటారు. సో 80% హిందువులు ఉన్నారు భారతదేశంలో. మరి ముస్లిం సోదరులు వచ్చేసి 13% ఉన్నారు. మరి క్రైస్తవులు వచ్చేసి క్రైస్తవ సోదరులందరూ 2% మన భారతదేశంలో ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.
మరి తర్వాత వచ్చేసి మన భారతదేశంలో పుట్టినటువంటి ప్రాచీన మతాలు చూస్తే బౌద్ధ మతం భారతదేశంలోనే పుట్టింది, జైన మతం భారతదేశంలోనే పుట్టింది, అలాగే సిక్కు మతం కూడా భారతదేశంలోనే పుట్టాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే భారతదేశ పార్లమెంట్ ఉంది కదా, ఈ భారతదేశ పార్లమెంట్ లో 2 సభలు ఉంటాయి. ఒకటి లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభ రాజ్యసభ రెండింటిని కలిపి మనం భారతదేశ పార్లమెంటు అని చెప్తాము. మరి లోక్సభకు వచ్చేసి సభ్యుల సంఖ్య 545 మంది లోక్సభ సభ్యులు. మరి అందులో 543 మంది ఎలక్షన్ ద్వారా, ప్రత్యక్ష ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడితే ఒక ఇద్దరిని మాత్రము రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. 2 సభ్యులు మాత్రం రాష్ట్రపతి నామినేట్ చేస్తాడని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి రాజ్యసభకు వచ్చేసి 233 మంది ఉంటారు సభ్యులు. రాజ్యసభ సభ్యులు వచ్చేసి 233 మంది ఉంటారు. మరి 233 మందిలో మొత్తం అందరు ఎన్నుకోబడతారు. వాళ్ళతో పాటు ఒక 12 మందిని మాత్రం నామినేట్ చేస్తారు, అంటే నియమిస్తారు 12 మందిని. సో ఈ 12 మందిని నియమిస్తే వీళ్ళు కలిపి మొత్తం వచ్చేసి 245 మంది రాజ్యసభ సభ్యులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మొత్తం పార్లమెంట్ సభ్యుల సంఖ్య వచ్చేసి 790 మంది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇది, 790 మంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తే మన రాజ్యాంగం అనేది 15వ పాఠము. ఈ మన రాజ్యాంగం పాఠంలో బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన భారత రాజ్యాంగం రాయబడింది. మరి బాబు రాజేంద్ర ప్రసాద్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి మొట్టమొదటి రాష్ట్రపతి అని గుర్తుపెట్టుకోవాలి. మరి రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ ఎవరంటే, ఇది రాజ్యాంగ రచన కమిటీ, దీనికి చైర్మన్ ఎవరంటే బిఆర్ అంబేద్కర్ గారు. మరి రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26న మనం, అందుకే రిపబ్లిక్ డే జరుపుకుంటాం ఈరోజు. జనవరి 26 మనం జెండా ఎగరేస్తాం. సో 1950 గుర్తుపెట్టుకోండి, ఇంకా జనవరి 26 రిపబ్లిక్ డే. మరి భారత రాజ్యాంగం అనేది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని గుర్తుపెట్టుకోవాలి. మరి బ్రిటన్ కి లిఖిత రాజ్యాంగం లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భారత రాజ్యాంగ రచన కమిటీలో 7 మంది సభ్యులు ఉన్నారు. ఒకరు బిఆర్ అంబేద్కర్, గోపాలస్వామి అయ్యర్, తర్వాత అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్సి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు, పిటి కృష్ణమాచార్యులు. బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్, మనకి గుర్తుంటారు. మరి గోపాలస్వామి అయ్యర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఇద్దరు అయ్యర్లు ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. తర్వాత కేఎం మున్సి అని ఒక ఆయన ఉన్నాడు. తర్వాత ఒక ముస్లిం ఆయన ఉన్నాడు, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. తర్వాత మాధవుడు అన్న కృష్ణుడు అన్న ఒకటే, మాధవరావు, కృష్ణమాచార్యులు ఉన్నారు. తర్వాత మళ్ళీ మనం రాజ్యాంగం రాయడానికి పట్టిన సమయం వచ్చేసి 2 years పట్టింది. 11 నెలల 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశం మొత్తం భాషలు, గుర్తించిన భాషలు 1652 అయితే ఆ 1652లో అధికారికంగా గుర్తించినటువంటి అధికార భాషలు అని అడుగుతారు. భారతదేశం గుర్తించిన, నోటిఫై చేసిన అధికార భాషలు ఎన్ని అంటే 22 అధికార భాషలు. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఏంటంటే 1652. అధికారికంగా అఫీషియల్ నోటిఫై అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మరి భారతదేశం యొక్క రాజ్యాంగంలో ప్రధానంగా మనకి 3 పదాలు బాగా స్పష్టంగా కనిపిస్తాయి, 3 లక్షణాలు: సర్వసత్తాక, సామ్యవాదం, లౌకిక రాజ్యం. సర్వసత్తాక అంటే మన దేశానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా మనమే తీసుకోవచ్చు అని అర్థం. మరి సామ్యవాదం అంటే ఆర్థిక వనరుల్లోనూ, తర్వాత వైద్యం అందించడంలోనూ, ఉద్యోగ అవకాశాల్లోనూ సమాన అవకాశాలు ఉండాలి అని చెప్పి సామ్యవాదం చెప్తుంది. మరి లౌకిక రాజ్యం ఏం చెప్తుందంటే మత ప్రమేయం లేని ప్రభుత్వాలే లౌకిక రాజ్యం యొక్క ప్రధాన లక్షణం అని చెప్తుంది. మన భారతదేశంలో చూస్తే భారత పార్లమెంటు అనగానే మనకి 2 గుర్తు రావాలి: లోక్సభ, రాజ్యసభ రెండింటిని కలిపే మనం భారత పార్లమెంటు అంటాం. సో మరి లోక్సభలో మొత్తం 545 మంది ఉంటారు, రాజ్యసభలో 245 మంది ఉంటారు. సో ఇక్కడ లాస్ట్ 5 ఉంది, ఇక్కడ లాస్ట్ 5 ఉంది.
లోక్సభ సభ్యుల సంఖ్య లాస్ట్ 5 ఉంది, రాజ్యసభ సభ్యుల సంఖ్య లాస్ట్ 5 ఉంది అని చెప్పి గుర్తు పెట్టుకోండి. మరి ఈ లోక్సభలో 545 మందిలో ప్రత్యక్షంగా ఎలక్ట్ అయ్యేటువంటి ఎలక్షన్ ద్వారా ఎలక్ట్ అయ్యేటువంటి వాళ్ళు 543 మంది. ఒక ఇద్దరిని మాత్రము నామినేట్ చేస్తారు. సో లోక్సభలో నామినేట్ పదవుల సంఖ్య రెండే అని గుర్తు పెట్టుకోవాలి. మరి మొత్తం కలిపితే 545. మరి మళ్ళీ రాజ్యసభకు వస్తే రాజ్యసభలో 233 మంది ఎలక్షన్ల ద్వారా ఎన్నుకోబడతారు. ఒక 22 మంది మాత్రం నామినేట్ చేయబడతారు, అంటే నియమించబడతారు, వాళ్ళకి ఎలక్షన్ తో సంబంధం ఉండదు. సో 12 మందిని, సో మొత్తం 233 మంది, ఒక 12 మంది కలిపి 245 మంది రాజ్యసభ సభ్యులు అని గుర్తు పెట్టుకోవాలి. మరి లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు మొత్తం కలిపితే మొత్తం మనకి 790 మంది భారత పార్లమెంట్ లో ఉంటారు. 790 మందిలోనే ప్రధాని ఒకరు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి భారతదేశంలో 80% హిందువులు ఉన్నారు, తర్వాత 13% ముస్లిం సోదరులు ఉన్నారు, ఒక 2% మాత్రం క్రైస్తవులు, మిగిలినటువంటి వాళ్ళు ఇతరులు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి భారతదేశంలో బౌద్ధ మతం భారతదేశంలో పుట్టింది, జైన మతం కూడా భారతదేశంలోనే పుట్టింది, మరి సిక్కు మతం కూడా భారతదేశంలోనే పుట్టింది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఇదే పాఠంలో రాష్ట్రం గురించి కూడా మాట్లాడతారు. ఇది వచ్చేసి దేశం గురించి, మళ్ళీ రాష్ట్రం గురించి కూడా మాట్లాడతారు. రాష్ట్రం గురించి మాట్లాడితే రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్థానాలు ఎన్ని, తర్వాత ఎంతమంది సభ్యులు ఉంటారు అనేటువంటి విషయాలు మాట్లాడతారు. ఆ విషయాల గురించి మనం చూస్తే రాష్ట్రంలో మొత్తం శాసనసభ శాసన మండలి 2 ఉంటాయి. ఒకటి శాసనసభ, 2 శాసన మండలి అని చెప్పి 2 ఉంటాయి, శాసనసభ శాసన మండలి. మరి శాసనసభలో మొత్తం ఉండేటువంటి సభ్యులు, శాసనసభ సభ్యులు వీళ్ళు వచ్చేసి మొత్తము 294 మంది ఉంటారు. 294 మంది. వీళ్ళని ఏమంటామంటే మనము శాసన సభ్యులు లేదా ఎమ్మెల్యేలు అంటాం. శాసనసభలో సభ్యులు లేదా ఎమ్మెల్యేలు అంటాము. మరి శాసన మండలిలో 90 మంది సభ్యులు ఉంటారు. శాసన మండలిలో 90 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళని మనము ఎమ్మెల్సీలు అంటాం. శాసన మండలి సభ్యుడు అంటే ఎమ్మెల్సీ అని గుర్తుపెట్టుకోవాలి. మరి భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించింది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ దీంట్లో ఈ భాగంలో. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949 నవంబర్ 26, 1949లో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించింది. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. నవంబర్ 26, 1949 నవంబర్ 26లో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఆమోదించిన తర్వాత దాన్ని అమల్లోకి తెచ్చింది ఎప్పుడంటే 1950 జనవరి 26. సో ఆమోదం పొందింది ఎప్పుడంటే నవంబర్ 26, అమల్లోకి వచ్చింది జనవరి 26. మరి 1949లో ఆమోదం పొందితే 1950లో అది అమల్లోకి వచ్చింది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఇంకంతే ఇక్కడ ఈ మాత్రం గుర్తు పెట్టుకోండి. రాష్ట్రంలో శాసనసభ సభ్యుల సంఖ్య 294 ఎమ్మెల్యే స్థానాలు, శాసన మండలిలో 90 ఎమ్మెల్సీలు ఉంటాయని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. శాసనసభ శాసన మండలి రెండింటిని కలిపి రాష్ట్ర ప్రభుత్వం అంటాం. మరి ఇక్కడనేమో లోక్సభ రాజ్యసభను కలిసి భారత ప్రభుత్వం, భారత పార్లమెంట్ అంటాం అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి బాలల హక్కుల గురించి నెక్స్ట్ పాఠం మనకి లాస్ట్ 16వ పాఠం వచ్చేసి బాలల హక్కులు గురించి ఇవ్వడం జరిగింది. బాలల హక్కులు 16వ పాఠం. సో ఇదే చివరి పాఠము, చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా బిట్టుపడుతుంది దీంట్లో. బాలల హక్కులు, మరి బాలకి ఏమేమి హక్కులు ఉంటాయి అనేటువంటిది వివరిస్తూనే వైకల్యం కలిగినటువంటి వాళ్ళ గురించి కూడా ఈ పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది. హెలెన్ కిల్లర్ గురించి చెప్పడం జరిగింది. హెలెన్ కిల్లర్ అనేటువంటి అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడడం జరిగింది. హెలెన్ కిల్లర్
అనేటువంటి ఈమె అమెరికాలో పుట్టింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి హెలెన్ కిల్లరు ఒక ఉపాధ్యాయుని సమక్షంలో, అంటే సారా పుట్టర్ అనేటువంటి ఒక ఉపాధ్యాయుని హెలెన్ కిల్లర్ గారికి చాలా హెల్ప్ చేసింది. ఆమె సమక్షంలోనే హెలెన్ కిల్లర్ గారు మాట్లాడడం నేర్చుకోవడం జరిగింది, చిన్న చిన్న మాటలు. సారా పుట్టర్ అనేటువంటి ఉపాధ్యాయుని, సో సారా పుట్టర్ అనేటువంటి ఉపాధ్యాయుని పర్యవేక్షణలో మెల్లగా మాట్లాడడం నేర్చుకుంది. తర్వాత బాలలకి ప్రధానంగా 4 హక్కులు ఉంటాయి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. బాలలకి ప్రధానంగా ఉండేటువంటివి 4 హక్కులు, అంటే చాలా హక్కులు ఉంటాయి. వాళ్ళకి ఇష్టమైన పేరు పెట్టుకునే హక్కు ఉంటది, వాళ్ళు ఇష్టమైన టైంలో పోయి ఆడుకునే హక్కు ఉంటది, అలాగే వాళ్ళకి ఇష్టమైన తిండిని కోరే హక్కు ఉంటది. బాలలకి చాలా హక్కులు ఉంటాయి. వాటిలో ప్రధానంగా ఉండేటువంటి హక్కులు 4. ఒకటి వచ్చేసి జీవించే హక్కు వాళ్ళకు ఉంటది, అంటే స్వేచ్ఛగా జీవించే హక్కు. 2, రక్షణ పొందే హక్కు ఉంటది, వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి రక్షణ పొందే హక్కు ఉంటది, తల్లిదండ్రుల నుంచి లేదంటే ప్రభుత్వాల నుంచి ఖచ్చితంగా రక్షణ పొందే హక్కు ఉంటది. తర్వాత అభివృద్ధి చెందే హక్కు ఉంటది, అంటే వాళ్ళకి ఇష్టమైన చదువు చదువుకొని జీవితంలో అభివృద్ధి చెందేటువంటి హక్కు కూడా వాళ్ళకి ఉంటుంది. మరి 4వ హక్కు చూస్తే భాగస్వామ్య హక్కు, అంటే భాగస్వామ్య హక్కు అంటే ఏవైనా చర్చలో కానీ లేదంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి మీటింగ్ లో కానీ చర్చల్లో కానీ పాల్గొనేటువంటి సమావేశాలు అలాంటి వాటిల్లో భాగస్వామ్య హక్కు, అంటే పాల్గొనే హక్కు వాళ్ళకి ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి కేరళలో బాలల పార్లమెంట్ ఎక్కడుంది అంటే కేరళలో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కేరళ రాష్ట్రంలో బాలల పార్లమెంటు ఉంది. ఈ బాలల పార్లమెంటులో వచ్చేసి దాదాపు 2722 మంది విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు బాలల పార్లమెంట్ లో, కేరళలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఇక్కడ కేరళలో బాలల పార్లమెంట్స్ ఉన్నాయి, 2722 బాలల పార్లమెంటులు ఉన్నాయి. ఈ 2700 బాలల పార్లమెంటులో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు భాగస్వాములుగా, అంటే 6 లక్షల మంది విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు. బాలల పార్లమెంట్ అంటే ఏం లేదు, బాలల హక్కుల్ని కాపాడడం కోసం బాలలు బాలికలు అందరూ కలిసి ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఉంటారు, దాన్ని బాలల పార్లమెంటు అంటాం. సో ఇలాంటి బాలల పార్లమెంటులు కేరళ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అంటే 2722, 3 2 ఉంటాయి, మధ్యలో ఒక 7 ఉంటది, 2722 బాలల పార్లమెంటులు ఉన్నాయి. మరి ఆ 2722 బాలల పార్లమెంట్ లో 6 లక్షల మంది విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి బాలల హక్కులకు భంగం కలిగితే ఒక నంబర్ ఉంది, ఆ నంబర్కి మనము కాల్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 1800 ఫోన్ నంబర్, ఇది ఫ్రీ టెలిఫోన్ నంబరు. సో 1800 గుర్తుపెట్టుకోవడం కోసం నేను డివైడ్ గా రాస్తాను మీకు. 1800 4 తర్వాత 25 మధ్యలో 35. ఇది బాలల హక్కులకు భంగం కలిగితే సంప్రదించాల్సినటువంటి నంబర్. దీన్ని మామూలుగా రాసుకుంటే 1800 4 25 35 25 ఇట్లా వస్తుంది. సో ఆ నంబర్ ని చూసి అట్లా గుర్తు పెట్టుకోవడం కష్టం కాబట్టి డివైడ్ చేసి రాసుకుంటే 1800 ఫస్ట్ ఉంటది, 4 ఉంటది, ఇక్కడ 25 ఉంటది, లాస్ట్ లో కూడా 25 ఉంటది, మధ్యలో 35 ఉంటది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. సో ఇది బాలల హక్కులకి భంగం కలిగితే సంప్రదించాల్సినటువంటి టోల్ ఫ్రీ నంబర్ అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. ఇది మన రాజ్యాంగం అనేటువంటి 15వ పాఠము, తర్వాత 16వ పాఠం బాలల హక్కులు అనేటువంటి పాఠం. సో ఒకసారి చూస్తే 16వ పాఠం నుంచి చూస్తే బాలల హక్కులు పాఠంలో కొంచెం వైకల్యం ఉన్నటువంటి పర్సనాలిటీస్ గురించి మాట్లాడడం జరిగింది. హెలెన్ కిల్లర్ అనే ఆమె అమెరికాలో పుట్టింది. ఈ హెలెన్ కిల్లర్ కి మాట్లాడడంలో హెల్ప్ చేసినటువంటి ఉపాధ్యాయుని ఎవరంటే సారా పుట్టర్ అనేటువంటి ఒక ఉపాధ్యాయుని హెల్ప్ చేయడం జరిగింది. మరి బాలల హక్కుల పాఠంలో చూస్తే
బాలలకు వచ్చేసి 4 హక్కులు ఉంటాయి. ప్రధానంగా చాలా హక్కులు ఉంటాయి, వాటిలో ప్రధానంగా 4 హక్కులు ఉంటాయి. ఒకటి జీవించే హక్కు, వాళ్ళు స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంటది. వాళ్ళ యొక్క ప్రాణానికి కానీ వాళ్ళ యొక్క ప్రాణానికి వాళ్ళ యొక్క జీవనానికి ఎలాంటి ఆటంకం కలిగించకూడదు. మరి అలాగే రక్షణ పొందే హక్కు ఉంటది. పేరెంట్స్ నుంచి కానీ, లేదంటే ప్రభుత్వాల నుంచి కానీ, లేదంటే సమాజం నుంచి కానీ రక్షణ పొందే హక్కు ఉంటది వాళ్ళకి. ఎవరికి? బాలలకి. మరి అభివృద్ధి చెందే హక్కు, వాళ్ళకి ఇష్టమైన చదువు చదువుకుని వాళ్ళ ఇష్టమైన వ్యాపార ఇష్టమైనటువంటి పనులు చేస్తూ డెవలప్ అయ్యేటువంటి హక్కు వాళ్ళకి ఉంటుంది. మరి అలాగే భాగస్వామ్య హక్కు, అంటే సమావేశాల్లో కానీ, లేదంటే ప్రార్థనా మందిరాల్లో కానీ ఎక్కడైనా సరే సమావేశంలో పాల్గొనేటువంటి హక్కు ఉంటుంది వాళ్ళకి. దాన్ని భాగస్వామ్య హక్కు అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి కేరళలో బాలల పార్లమెంట్లు ఉన్నాయి. ఈ బాలల పార్లమెంట్లు వచ్చేసి 2722 బాలల పార్లమెంట్లు ఉన్నాయి. ఈ 2722 బాలల పార్లమెంట్లలో 6 లక్షల మంది విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు. సో బాలల పార్లమెంట్లు ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే కేరళనే అని గుర్తుపెట్టుకోండి. మరి టోల్ ఫ్రీ నంబర్, బాలల హక్కులకి భంగం కలిగితే టోల్ ఫ్రీ నంబర్ ఉంది 1804-25-25 దూరం మధ్యలో 35. ఈ నంబర్ కి కాల్ చేస్తే బాలల హక్కులను భంగం కలిగినప్పుడు సంప్రదిస్తే వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది 16వ పాఠము సారా పుట్టర్ అనేటువంటి బాలల హక్కులు అనేటువంటి పాఠం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీనికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ ఈరోజు మన ఆన్లైన్ టెస్ట్ గ్రూప్ సపరేట్ గా ఉంది కదా, ఆ గ్రూప్ లో 50 మార్క్స్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈవినింగ్. సో ఆ మధ్యాహ్నం 3 తర్వాతనే మిగతా రిమైనింగ్ క్లాసులు ఉంటాయి. ఐ విల్ ఇన్ఫార్మ్ ఇన్ గ్రూప్. థ్యాంక్ యూ.